ఆశ్చర్యకరుడును ఆది సంభూతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి కాలం వేళ ఈ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ పక్షముగా దేవుని యొక్క సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ కువైట్ దేశములో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణముగా కొన్ని నెలలుగా మనము ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేక మందిరాలు మూయబడ్డాయి. కానీ దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ జీవితములో బలహీనులము కాకుండునట్లు, అపవాది మనలను మరలా తిరిగి లోకములో పడవేయకుండునట్లు దేవుని కనికరమును బట్టి ప్రతిదినం ఈ రీతిగా వాక్యము ద్వారా ప్రభువు బలపరుస్తూ ఉన్నాడు. నేనే కాదు, అనేక మంది దైవజనులు ఈ రీతిగా ఆత్మల భారము కలిగి చక్కగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మేలుకరమైనటువంటి వర్తమానాన్ని ఏ సేవకులు బోధించినా వినండి. ఒకవేళ ఆ వర్తమానం వాక్యానుసారముగా కాకపోతే అది మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనము కాకపోతే ఆ సేవకుడు ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి వారి వర్తమానాలు మీరు వినవద్దు. ఎందుకంటే దానివల్ల మీకున్న ఆత్మీయ జీవితం పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ దినములలో మనము ఎంత వాక్యము వింటే అంత మనకు మేలు. దేవుని వాక్యములో జీవముంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనలను తెప్పరిల్ల చేస్తుంది. కనుక వాక్యం చాలా అవసరం అన్న సంగతి మరచిపోవద్దు. మీలో చాలా మంది ఈ వాక్యాన్ని లైవ్ ద్వారా వింటూ వాక్య విషయములో చక్కగా పులారా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. బెహరాన్ దేశము నుండి సోదరులు ప్రకాష్ గారు, అలాగునే దుబాయ్ ప్రాంతము నుంచి సోదరుడు బాబురావు, ఇలాగున అబుదాబి నుండి సోదరులు డేవిడ్, ఇలాగ ఆయా దేశాల నుండి ఖత్తరు కానీ మస్కట్ కానీ ఏ ఏ దేశాలలో వాక్యం వింటున్నారో వారిలో చాలా మంది ఈ లైవ్ చూస్తూ చక్కగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నా మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మీలో చాలా మంది ఈ వాక్యాన్ని ఇతరులు కూడా విని మేలు పొందేటట్లుగా షేర్ చేస్తున్నారు. ఈ వాక్యమును మరలా తిరిగి యూట్యూబ్లో కూడా వినడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ దినములు అపాయకరమైన దినములుగా చూస్తున్నాం. పౌలు భక్తుడు బైబిల్ గ్రంథములో క్రీస్తు శకం 62వ సంవత్సరం 63వ సంవత్సరం మధ్యకాలములోనే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని రాశాడు. అంటే రాబోయే దినాలు ఎంత దుర్దినాలుగా ఉంటాయో బైబిల్ గ్రంథం ఏనాడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే బోధించింది. అయితే అది ఎరిగిన మనము ఈ అపాయకరమైన దినములలో ఎలాగ జీవించాలో
మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగ పరిశుద్ధపరుచుకుని కట్టుకోవాలో మనము తెలుసుకుని ఆధ్యాత్మికముగా ఎదగవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, అనేక మంది ఈ లాక్డౌన్ వల్ల రకరకములైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బంది, కొంతమంది ఆరోగ్య ఇబ్బంది, కొంతమంది ఉద్యోగ ఇబ్బంది, కొంతమంది కుటుంబపరమైన ఇబ్బంది, ఎన్నెన్నో ఆలోచనలు ఈ 2020లో అడుగు పెట్టేటప్పుడు మనము చేసుకున్నాం. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలని కొందరు, ఈ సంవత్సరం పిల్లల పెళ్లిళ్ళు చేయాలని కొందరు, ఈ సంవత్సరం నా బిడ్డను ఇలా చదివించాలి అని కొందరు, ఈ సంవత్సరం ఇదిగో మా నాన్నగారికి లేక మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాలని కొందరు, లేక కొంతమంది ఇదిగో నేను ఈ చిన్న పని చేసుకోవాలి ఈ సంవత్సరం అని కొందరు, ఇలా ఎన్నెన్నో ఆశలతో అడుగు పెట్టాం. కానీ మనము అడుగు పెట్టక ముందే నవంబర్ 17వ తారీఖునే ఈ యొక్క కరోనా వైరస్ అనేది పిల్లారా 2019వ సంవత్సరం నవంబర్ మాసములోనే ఇది బయటకు వచ్చింది. అయితే 20వ సంవత్సరం ప్రారంభ మాసాలలోనే దీని యొక్క విజృంభణ ప్రపంచమంతా కమ్మి ఈ రోజున కని విని ఎరుగని రీతిగా ప్రపంచమే స్తంభించిన పరిస్థితి. ఈరోజు మనం న్యూస్ చూస్తే ఐక్యరాజ్య సమితి ప్రారంభించి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల కాలములో ఒక్కసారి కూడా ఐక్యరాజ్య సమితి మూయలేదట. 193 దేశాల ప్రధానులు కూడుకొని ఐక్యముగా ప్రపంచములో ఉన్న దేశాలన్నీ కూడా ఇలాగ ఉండాలి అని ఆలోచించేస్తారు. అయితే ఇవాళ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఐక్యరాజ్య సమితి ఆ వార్షికోత్సవాన్ని క్యాన్సిల్ చేశాము, ప్రపంచములో ఏ నాడు ఇలాగ జరగలేదు అని పిల్లారా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎన్నో కార్యక్రమాలు ఊహించని రీతిగా ఆగిపోయాయి. అయితే దైవజనుడిగా నేను ఒక మాట చెబుతాను. కరోనా రావడం అనేది ఒక రకముగా ప్రజలకు నష్టాన్ని కలిగించింది అనేది వాస్తవమే. కానీ ఇది దేవునిలో ఎదిగే వారికి, దేవునిలో బలపడే వారికి ఎంతో మేలు చేస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కారణం ఏమిటంటే ఈ లాక్డౌన్ వల్ల ఎంతో మంది బిడ్డలు ఇళ్లలోనే ఆగిపోయి వాక్యము చదవని వారు వాక్యము చదువుతున్నారు, ప్రార్థన చేసుకోని వారు ప్రార్థన చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి దినము ఈ రీతిగా వాక్యం వినడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది తప్ప ఆత్మీయంగా మాత్రం ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల మనము దేవునికి స్తుతిని చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, ఇక లేఖనాలను ధ్యానము చేద్దాం. వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. గత 5వ తారీఖు నుండి ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అన్న మాట నుండి ఆయన వస్తూ ఉన్నాడు, సంఘము వధువు సంఘముగా సిద్ధపడాలి అనే మాటను ధ్యానిస్తూ ఉన్నాం. కనుక వాక్య లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపడదాం. మీరు కూడా మీ పనులను సిద్ధపరచుకొని కూర్చున్నారా? బైబిల్ గ్రంథము, నోట్సు, పెన్ను దగ్గర పెట్టుకున్నారా? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దైవజనుని నోట నుండి ఏ మాట మనకు వస్తుందో దానిని పులారా విని చక్కగా దాని ప్రకారం మనం జీవిస్తే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టను అని వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము కూడా నమ్మకస్తుల వలె ఆయన దగ్గర ఉండాలి. నమ్మకస్తుల వలె మనము ప్రియులారా చక్కగా వాక్యం వినాలి. నమ్మకస్తుల వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కనుక ఈ రాత్రి వాక్య గ్రంథాన్ని చదువుకుందాం, ప్రార్థన చేసుకుని లేఖనాలు ధ్యానం చేద్దాం. రాత్రి వేళ
సంఘము వధువు సంఘముగా సిద్ధపడాలి అని చెప్పారు. వధువు అవ్వాలి అని అంటే ముందు ప్రధానము జరగాలి అని, ప్రధానము జరగాలి అంటే నిశ్చితార్థం జరగాలి అని, నిశ్చితార్థం జరగాలి అంటే ఆ బిడ్డ చేసుకోబోయే వరుడికి ఇష్టము పుట్టించేదిగా ఉండాలి అని, ఇష్టము పుట్టించేదిగా ఉండాలి అంటే ఆ బిడ్డ కన్యకగా మారాలి అని, కన్యకగా మారాలి అంటే ఆ బిడ్డ జన్మించిన వ్యక్తి అయి ఉండాలి అని ప్రియులారా మనం చెప్పుకున్నాం. అయితే ఈ దినం ఆ జన్మను గూర్చి, ఆ క్రొత్త జన్మ అనుభవాన్ని గూర్చి నేర్చుకొనుట కొరకై వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, పూజ్యుడా, నీ పాదములకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రికాల వేళ దైవ సేవకునిగా మీకును లైవ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి, వింటుండగా మా హృదయాలు తెరవండి, నీ వాక్యము మాలో కార్యాన్ని జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని లేఖనాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి కన్యకగా మారాలి అంటే, ఒక ఆడబిడ్డ కన్యకగా మారాలి అంటే ఆ బిడ్డ పుట్టాలి. పుట్టిన బిడ్డ చక్కగా బ్రతకాలి, బ్రతుకుతూ ఎదగాలి. ఎదిగితే కన్యకగా మారుతుంది. అయితే దేవుని లేఖనములో ఒక బిడ్డను గూర్చి ఎస్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ బిడ్డ హిత్తీయురాలు అనబడుతున్న ఒక స్త్రీకి, అమోరీయుడు అయ్యున్న ఒక పురుషునికి పుట్టిన బిడ్డ. ఈ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను పుట్టగానే బయట పారవేశారు. నాభి సూత్రము కోయబడలేదు, అనగా బొడ్డు కత్తిరించబడలేదు. ఎప్పుడైతే ఒక బిడ్డ తల్లి గర్భము నుండి భూమి మీద పడుతూ ఉందో, మంత్రసాని అనబడుతున్న ఆమె బొడ్డును కొయ్యాలి. తల్లికి బిడ్డకు వేరుబాటు చెయ్యాలి. లేకపోతే తల్లిలో ఉన్న అపవిత్రత బిడ్డలోనికి వచ్చి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది. బిడ్డ మరణాన్ని బట్టి తల్లికి కూడా మరణం సంభవించే విపత్తు ఉంది. అందుకనే బిడ్డ పుట్టగానే తల్లి నుండి పేగు కత్తిరించి ఆ బిడ్డను వేరు చేస్తారు. అయితే పుట్టినటువంటి ఈ బిడ్డకు పేగు కత్తిరించలేదు. రక్తము ఒళ్ళంతా కూడా ఉంటే రక్తము శుభ్రము చేయలేదు. అలాగునే పులార స్నానము చేయించలేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదట. ఆ బిడ్డను అలాగే రక్తములో ఉండగానే బయట పారవేశారు. ఆ బిడ్డ బ్రతకదు అని అందరూ విడిచిపెట్టేశారు. ఆ బిడ్డ పులారా ఇక ఏ మాత్రము కూడా జీవించదు అని ఆ బిడ్డను పులారా విడిచిపెట్టేశారు. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. నేడు అనేక మంది బిడ్డలను కని తల్లి మమకారము లేకుండా, వాత్సల్యత లేకుండా, నవమాసాలు మోసానే అన్నటువంటి కనికరము లేకుండా పుట్టిన ఆ బిడ్డ తనకు భవిష్యత్తులో ఎక్కడ అడ్డమవుతాడో, ఎక్కడ భారము కలిగి ఉంటుందో అని చెప్పి కన్న తల్లే కంచెలలోనికి, ముండ్ల తుప్పలలోనికి, మురుగుడు గుంటలలోనికి, బావులలోనికి విసిరివేస్తున్న రోజులు మనం చూస్తున్నాం.
ఎక్కడో వార్తలు వింటూ ఉన్నాం, బిడ్డ ముళ్ళ కప్పల్లో దొరికాడు, ఇంతకు ముందే పుట్టినట్టు ఉన్నాడని. మీకు ఒక సంఘటన చెబుతా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకసారి జరిగిన సంఘటన. ఊరి పేరు చెప్పట్ల, ఎందుకంటే లైవ్ నడుస్తుంది గనక అది ధర్మము కాదు. ఆ గ్రామములో ఒక యవనస్తురాలు గుడికి వెళ్తా ఉంది. గుడిలోనే ఒక యవనస్తుడితో ప్రేమలో పడింది. అయితే ఆ యొక్క యవనస్తురాలు తండ్రి లేడు, తల్లి ఒక్కతే, వివాహము కాలేదు, గర్భవతి అయింది. జాగ్రత్తగా నా మాట వినాలి. వివాహము కాకుండానే మీ గర్భాలను అపవిత్రపరుచుకుంటున్న యవన చెల్లెళ్ళారా, ఒక అన్నగా, ఒక దైవజనుడుగా నా మనవి, నీవు పవిత్రురాలుగా ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు ఒక పురుషునికి భార్యగా మారే వరకు, ఆ పురుషునితో నువ్వు ఏక శరీరం అయ్యే వరకు నీ శరీరం అపవిత్ర పరచబడకూడదు. కానీ చాలా మంది యవనస్తురాండ్రు వివాహం కాకుండానే గర్భాలు తెచ్చుకొని ఆ గర్భిణి పోగొట్టుకుంటూ పులారా తన గర్భములో పెరుగుతున్న శిశువుని నరహత్య చేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త సుమా, దీనిని దేవుడు ఒక రోజున లెక్కలో తీసుకుని అడుగుతాడు, లెక్క తీసుకుని అడుగుతాడు. యవనస్తురాలు గర్భిణి అయింది. అయితే పులారా ఇంటిలో ఆమె ఉంటా ఉంది. ఎవరికి తెలియకోకుండా బిడ్డను కానీ పారేయాలని ఆలోచన చేసింది. ఎందుకంటే ఈమె గర్భమని ఎవరికి తెలియకూడదు, పెళ్ళి అవ్వలేదని. ఒక రోజున అనుకోకుండా ఆమెకు ప్రసవ నొప్పులు వస్తే, ఇంటి దగ్గర ప్రసవిస్తే చుట్టుపక్కల తెలుసుద్దని చర్చి దగ్గరికి వచ్చి, చర్చి దగ్గరే పాస్టర్ గారు ఉంటూ ఉన్నారు, ఆయన వేరే ఇంట్లో ఉంటుండగా ఈ పిల్ల చర్చిలోకి వెళ్ళి బిడ్డను కని ఆ బిడ్డను పులారా వెంటనే బట్టతో చుట్టి ప్రక్కనే ఉన్న ముళ్ళ తుప్పల్లో పడేసి ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఎంత ఘోరం అని అంటే చెప్పలే. అయితే అర్ధరాత్రి వేళ ఆ దైవజనుడు ఎందుకో బయటకు వస్తే ముళ్ళ తుప్పల్లో ఉండి ఈ బిడ్డ ఏడుస్తూ ఉంటే, చర్చి దగ్గర పిల్లోడు ఏడు వినపడుతుంది ఏంటని చెప్పి లైట్ వేసుకుని చూస్తే ముళ్ళ తుప్పల్లో పిల్లోడు. ఆ రాత్రి ఆ బిడ్డను బయట తీసుకుని పోలీస్ స్టేషన్కి పులారా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుపక్కల అంత ఎంక్వైరీ చేశారు. మేము కాదు అన్నారు. అయితే వాళ్ళు నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తూ ఈ బిడ్డను చర్చిలో కన్నారు కనుక రక్తం అడుగుంది, ఈ రక్తం ఎక్కడ వరకు వెళ్ళిందో ఎంక్వైరీ చేద్దామని ఆ రక్తపు చుక్కల పట్టుకుని వెళితే, ఏ యవనస్తురాలు బిడ్డను కని పారేసిందో ఆ ఇంటి వరకు రక్తపు చుక్కలు పడుతూనే ఉన్నాయి. దానిని బట్టి ఆ ఇంటిలో ఉన్న యవన బిడ్డే ఈ యొక్క పని చేసిందని వాళ్ళు పులారా నిర్ధారణ చేసి ఆ బిడ్డను ఎంక్వైరీ చేశారు. అంటే చాలా మంది జీవితాలలో బిడ్డలను కని పారేస్తూ ఉన్నారు. బిడ్డలు పులారా గర్భములో ఉండగానే అబార్షన్ చేయిస్తా ఉన్నారు. బిడ్డను నిలువున చంపివేస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా, నీ పాపానికి ఫలితమని, నీ పాపం బయటపడుతుందని ఆ బిడ్డ నిర్దాక్షణముగా విసిరి పారేయడం అది అన్యాక్రాంతం. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం పులారా. బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ స్త్రీ కూడా ఆ బిడ్డను బయట పారవేసింది, బిడ్డను పట్టించుకోలా. అయితే దేవుడు ఆ బిడ్డను చూచాడు, ఆ బిడ్డ రక్తములో పొర్లి ఉండడం చూచాడు. బైబిల్ చదివిస్తా ఉంది, నేను నిన్ను విడువను ఎడబాయనని. మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు, తల్లి తండ్రులు విడిచిపెట్టొచ్చు, భార్య భర్తను భార్య విడిచిపెట్టొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టొచ్చు. కానీ నిన్ను నన్ను తన చేతులతో నిర్మాణము చేసుకున్న దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు అనేక మంది భార్యాభర్తలు ఒకరినొకరు విడిచిపెడుతూ ఉన్నారు. నేను సేవకు వచ్చిన క్రొత్త దినాల్లో నాకు ఒక సోదరుడు పరిచయం అయ్యాడు. ఆ బ్రదరు వయసు 25-26 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అడిగాను, బ్రదర్ నీకు పెళ్ళయిందంటే
అయిందండి, 2 సంవత్సరాలు అయ్యింది అన్నాడు. మరి పిల్ల ఎంతమంది అన్నాను, భార్య లేదండి, విడిచిపెట్టిందని అన్నాడు. ఏం జరిగింది అనంటే యవనస్తుడైన ఆ కుర్రవాడికి టీబీ వ్యాధి వచ్చింది. టీబీ వ్యాధి వస్తే దగ్గరుండి పరిచర్య చేసి నా భర్త బాగుపడాలి అనుకోవలసిన భార్య, ఒకవేళ చనిపోతే ఆయనతోనే నా జీవితం కదా అనుకోవలసిన భార్య, నీకు పరిచర్య చేస్తే నాకెక్కడ అంటుకుంటుందో అని చెప్పి భర్తను నిర్దాక్షిణ్యముగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ యవనస్తుడికి ఎవ్వరూ లేరు వెనక ముందు, చర్చి దగ్గర ఉంటూ ఉండేవాడు. పులారా, ఇలాగున ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. భార్య భర్తను విడిచిపెట్టే సంగతులు, భర్త భార్యను విడిచిపెట్టిన సంగతులు, తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెట్టిన సంగతులు, బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టిన సంగతులు. మనుషులు పులారా ఒకరిని ఒకరు వారికి అవకాశం ఉన్నప్పుడు, వారికి ఏమైనా లాభం కలుగుతున్నప్పుడు వారు ప్రేమిస్తున్నారు, కానీ లేకపోతే వారు విడిచివేస్తున్నారు. కానీ దేవుడైతే అలాగ విడిచేవాడు కాదు. మొదటిది. రెండోది, దేవుడు నిన్ను విడవకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ నుండి ఆయన ఏ లాభాన్ని ఆశించలేదు. అందుకనే నిన్ను ఏ లాభము కోరలేదు గనక నువ్వెలాగున్నావో నిన్నుగా ప్రేమించాడు. కానీ మనలో చాలా మంది కొంతకాలం మనల్ని పట్టించుకొని తర్వాత ఎందుకు విడిచారు అంటే, నీ వల్ల లాభం ఉన్నప్పుడు పట్టించుకున్నారు, నీ వల్ల లాభం లేదు, ఇప్పుడు నీకు సంపాదన లేదు, ఇప్పుడు నువ్వు చూడలేవు, ఇప్పుడు నీ వల్ల ఉపయోగము లేదు అనుకున్న రోజున నిన్ను విడిచిపెడతారు. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడు మనల్ని అంటే, మన కొరకు తన ప్రాణమునే అర్పించే అంతగా, మన కొరకు సిలువలో మన కొరకు రక్తము కార్చునంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడు అని, ఆయన యందు ఏ దోషము లేదు అని పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. అయినా ఎందుకు సిలువలో ప్రభు మరణించాడు తెలుసా? నిన్ను ప్రేమిస్తూ నీకు బదులుగా, నీ స్థానములు నువ్వు అనుభవించవలసిన శిక్షకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక మనుషులు విడిచిన దేవుడిని విడిచిపెట్టాడు. చాలా మంది నేను అందహీనముగా ఉన్నానని నా భర్త నన్ను విడిచిపెట్టాడండి అంటారు. ఇదిగో నేను అవయవ లోపంతో పుట్టాను అని నా తల్లిదండ్రులకి నేనంటే ఇష్టము లేదు అంటారు. ఇదిగో నా స్నేహితులు నేనేదో బాగాలేదని, నాకు వ్యాధి వచ్చిందని నన్ను విడిచిపెట్టారు అని, ఇలాగున ఎన్నెన్నో భౌతిక సంబంధమైన లోపాలను చూచి ప్రజలు విడిచారని వేదన పడేవారు చాలా మంది ఉన్నారు. ఒక మాట చెబుతాను. ఒక యవనస్తురాలు చాలా అందగత్తె. ఆమె ప్రియులారా చదువుకుంటూ ఉంది. అయితే ఆమెకు తల్లి ఉంది, తండ్రి లేడు, చనిపోయాడు చిన్నప్పుడే. తల్లి ఆ ఇంట్లో పాచి పని చేసి ఈ అమ్మాయిని చదివిస్తా ఉంది. కానీ ఈ అమ్మాయి అందం ఉండడం వల్ల గర్వం పెరిగి తానేదో గొప్పింటి బిడ్డను అన్నట్లుగా తన స్నేహితురాళ్ల మధ్యన డప్పా కవులు చెబుతూ ఉండేది. అయితే హాస్టల్కి వెళ్ళిన తరువాత పిల్ల సంవత్సరం కావస్తూ ఉన్నా కూడా ఒక్కసారి కూడా తన తల్లిని చూడడానికి రాలే. తల్లికి బెంగ తిరిగి ఉత్తరం రాసింది. అమ్మా, నీవు నన్ను చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు, సంవత్సరం కావస్తూ ఉంది, కనుక నేనే నీ దగ్గరకు వస్తున్నాను పలానా తారీఖున అని ఉత్తరం రాసింది. ఆ యవనస్తురాలు కూతురికి ఏమి రాసిందంటే, నీవు నా దగ్గరికి రావద్దు, వస్తే నేను నీ ముఖం చూడను, నిన్ను చంపేస్తాను అని చెప్పి ఉత్తరం రాసింది. తల్లి అనుకుంది ఏదో కోపములు ఉండుంటది నా మీద, అయితే నాకు మాత్రం ఎవరున్నారు, మరి చంపితే దాని దగ్గరే చనిపోదాం అని చెప్పి పలానా తారీఖున పలానా బస్సుకు వస్తున్నాను ఉత్తరం మళ్ళీ రాసింది తల్లి. అయితే యవనస్తురాలు ఆమెను తల్లి అని చెప్పుకోవడానికి ఇష్టం లేక, ఆమె వస్తే ఎక్కడ ఈమె నా తల్లి అని చెప్పుకోవలసి వస్తుందో అని చెప్పి ఆమె కొంతమంది యవనస్తులకు డబ్బులిచ్చి ఫలానా బస్సులో ఫలానా రూపము కలిగిన స్త్రీ వస్తుంది, ఆమె దిగగానే ఆమెను మీరు దూరంగా తీసుకెళ్ళి చంపేయండి అని వాళ్ళకు కొంత కిరాయి ఇచ్చింది. ఆ యవనస్తులు ఆ డబ్బులు తీసుకున్నారు. బస్సు వచ్చినప్పుడు వెళ్ళి
ఆమెను పట్టుకోవాలని చెప్పి వాడు త్రాగడానికి పోయారు. అయితే ఈ యవనస్తురాలు వాడితో మాట్లాడుకుంది. తిరిగి హాస్టల్కి వెళుతూ ఉండగా ఆమె వెళుతున్నటువంటి ప్రయాణములో ఆమె చేతిలో ఒక డైరీ ఉంటే ఆ డైరీని తిరగేస్తూ ఉండగా వీళ్ళ తండ్రి గారి ఫోటో కనపడింది. వీళ్ళ తండ్రి గారి ప్రక్కన ఈ పిల్ల కంటే అందమైనటువంటి ఒక స్త్రీ ఫోటో ఉంది. ఈ పిల్లకి అర్థం కాలే ఈమె ఎవరు, మా నాన్నగారి పక్కన ఎంత అందముగా ఉన్న అమ్మ ఎవరు, మా అమ్మ కాదే, మా అమ్మ చాలా కురూపి, అందము లేదు, ఆమెకు సొగసు లేదు, నేను ఎంత సౌందర్యవంతురాలను. అయితే ఈ వార్త నాకు తెలవాలి అంటే మమ్మే చెప్పాలి, మా నాన్నగారి ప్రక్కన ఉన్నది ఎవరు అని చెప్పి. అయితే మా అమ్మని చంపేమని చెప్పాను కనుక వాళ్ళకన్నా ముందే నేను వెళ్ళి మా అమ్మతో మాట్లాడి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి బస్ స్టాండ్కి వచ్చింది. పులారా బస్సు రావడానికి కొంచెం టైం ఉంది. అక్కడ వేచి చూస్తా ఉంది యవనస్తురాలు. కొద్ది సమయానికి బస్సు వచ్చింది. బస్సు రాగానే ఆ తల్లి బస్సులో దిగుతుండగా ఎదురు వెళితే కన్న కూతుర్ని చూడగానే నా కూతురికి ఏదో కోపం వచ్చి నాకు ఉత్తరం రాసింది. కానీ నేనంటే దానికి చాలా ప్రేమ అనుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తుడుచుకుంటూ కూతురు ఎద్దకు వస్తూ ఉంది. అయితే కూతురు అయితే తల్లిని చూడగానే కనీసం ప్రేమ గాని పలకరింపు గాని, ఎలా వస్తున్నావు, ఎప్పుడు బయలుదేరావు, మధ్యలో తిన్నావా ఏంటని ఏమి అడుక్కోకుండా కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళటముతోనే ప్రియులారా డైరీ చూపించి, మా నాన్నగారి ప్రక్కన కూర్చున్న ఈమె ఎవరు, నాకన్నా అందముగా ఉంది, ఇదిగో నువ్వు చూస్తే కురుపిలాగున్నావు, నువ్వు కాదు, ఈమె ఎవరు అని అడుగుతున్నప్పుడు తల్లికి అర్థమైంది, నా కూతురు నన్ను ఎందుకు ఇష్టపడతలేదు, నా కూతురు నేనంటే ఎందుకు అసహ్యపడుతుంది, నా కూతురు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రక్కన అందంగా కూర్చున్న స్త్రీ ఎవరిని ఎందుకు అడుగుతుందో తల్లికి అర్థమయ్యి తల్లి అంది, ఎవరు కూర్చుంటారు మీ నాన్న పక్కన, నేనే ఆ ఫోటోలో ఉన్నది అంటే కుమార్తె ఆశ్చర్యపోయింది. నువ్వేంటి ఇప్పుడు చూస్తే ముఖము కాలిపోయింది, చేతులు కాలిపోయినాయి, అందహీనముగా ఉన్నావు, అందుకని నిన్ను నా తల్లని చెప్పుకోవడానికి ఇష్టపడతలేదు, మరి నువ్వంటున్నావేంటి అని అంటే అప్పుడు తల్లి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పింది. ఏమిటి అంటే, ఈరోజు నువ్వు అందముగా ఉన్నావని గర్వపడుతున్నావు, అందముగా ఉన్నానని తల్లినైన నన్ను నేను కాదని చెప్పి ఇదిగో నువ్వు త్రోసేస్తున్నావు. అయితే నీకులాగా నేను కూడా అందముగా ఉండాలి అనుకునుంటే ఇవాళ నువ్వు ఉండేదానివి కాదు ఇక్కడ అని చెప్పింది. ఎందుకు అలాగంటే, ఇదిగో నువ్వు పుట్టినటువంటి సంవత్సరంలో బిడ్డగా ఉంటుండగా నీ తండ్రి చనిపోయాడు. అయినా సరే నీ మీద ఉన్న మమకారాన్ని బట్టి నిన్నేమైనా సరే పెంచి పెద్దదాన్ని చేయని ఉద్దేశముతో నేను అలాగే మనసును కట్టుకుని వేరే పెళ్లి చేసుకోకుండా కాయ కష్టము చేసి నిన్ను పెంచడం ప్రారంభించాను. ఒక రోజున సంవత్సరంలో పిల్లగాని ఉన్నప్పుడు మన ఇంట్లో ఉయ్యాల ఉంటే ఆ ఉయ్యాల్లో నిన్ను పడకబెట్టి ఇదిగో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొద్దాం అనుకుని వెళితే ఇంట్లో ఉన్నటువంటి కిరోసిన్ యొక్క దీపం నేలపడి అది ఒలికి అది మండిపోయి ఇల్లు కాలిపోయింది. అయితే ఇల్లు కాలిపోతుందని గ్రామస్తులందరూ గొప్ప కేకలు వేస్తూ ఉంటే బావి దగ్గర ఉన్న నేను పరిగెత్తుకుంటూ వచ్చా. అప్పటికే ఇల్లు సగము కాలిపోయింది. లోపల నువ్వు గుక్క పెట్టి ఏడుస్తుంటే లోపలికి ఎవరూ రావటం లేదు. కానీ కన్న పేగు బంధం మరువలేక చనిపోతే నీతో పాటే నేను కూడా చనిపోతాను, నీవు చనిపోతే ఇంకా నా బ్రతికెందుకని తెగించి నేను లోపలికి వచ్చి ఉయ్యాలలో ఉన్న నిన్ను తీసుకొని కవిగిల్లో పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు గుమ్మములోకి రాగానే గుమ్మములో నుండి ఎదురు ఆ యొక్క అగ్ని నిప్పు నా ముఖం మీద కొట్టింది, నా చేతుల మీద కొట్టింది. ఇదిగో నిన్ను నా కవిగిల్లో పెట్టుకోవడం వల్ల నీకు తగలనే లేదు. ఆ రోజున ఆ అగ్ని నా ముఖాన్ని కాల్చివేయమంటే నేను ఇలా కురూపినయ్యాను. ఆ రోజు నువ్వు చస్తే చచ్చావు అని నేను వదిలేసి ఉంటే ఈ రోజున నీకన్నా అందగత్తెని అని చెప్పింది. ప్రియులారా, ఎప్పుడైతే తల్లి ఆ మాట చెప్పిందో కూతురు పులార కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ గుండె పగిలేదట్లుగా ఏడ్చింది. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువాన్ని గూర్చి రాయబడిన మాట ఏం తెలుసా? యేసు ప్రభువు ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడు, నల్ల
కలిగి నొక్కుల తలను కలిగిన వాడు ఆయన అంత సుందరుడై ఉన్నప్పుడు సిలువలోకి వచ్చిన తరువాత ఆయన్ని చూడ్డానికట మనుషులకు మనసు రాలేదట. ఎందుకో తెలుసా? ఆయన చూడ నల్లని వాడిగా ముఖం మారిపోయింది, షేపులు మారిపోయాయి. అసహ్యం పుట్టిందట యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు. ఎందుకయ్యా అంత అసహ్యుడిగా మారాడు? అందగాడైన ఆ ప్రభువు, సుందరుడైన ప్రభువు, ఆ ముఖములో పులార ఎందుకు అసహ్యత కనబడింది? ఎందుకు ప్రజలు చూడ నల్లలేని వాడిగా మారిపోయాడు? కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిని పట్టుకుని ఆ రాత్రి వేళ ప్రధాన యాజకులు పులర్ తీర్పులో నిలబెట్టి ఎగతాళి చేసి, ఆయన రాజు అన్నాడు గనక కిరీటం ఉండాలని చెప్పి కొంతమంది తుంటరులు ఒక పులర ముళ్ళ కంపను లాక్కొచ్చి చుట్టలాగా అల్లి ఆ తలపైన పెట్టి ఆ ముండ్ల కిరీటం పడిపోకుండా ఉండాలని చుట్టూ కూడా దుడ్డు కర్రతో కొట్టారు. ఆ కంపకి ఉన్న ఒక్కొక్క ముళ్ళు 3 అంగుళాలు. 3 అంగుళాల ముళ్ళున్న ఆ కంప తలలో దిగుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకు మెదడులోకి చొచ్చుకొని పోయి రక్తము మెదడు బయటకు చెందడం ప్రారంభమైంది. ప్రియులారా, అంతకు ముందే ఆయన ముఖము నిండా ఉమ్ములు చేశారు, పిడిగుద్దులు గుద్దారు ముఖం మీద, గడ్డాన్ని పట్టుకుని ఎదురు పెరికి నువ్వు ప్రవక్తవు కదా ప్రవచించమని తోలనాడారు. వాళ్ళు ఎన్ని చేస్తున్నా నోరు మెదపకుండా అలాగే నిలబడ్డాడు ప్రభు, మౌనిగా గొర్రె పిల్లవలే. ఎందుకో తెలుసా? లేఖనం నెరవేర్చబడాలి గనుక, ఆయన అలా శ్రమ అనుభవించాలని ముందుగానే వాక్యము చెప్పింది గనుక అలా మౌనిగా నిలబడ్డాడు. ముఖం మీద ఊయబడిన ఉమ్ములు ఎండిపోయాయి, కారి ఎండిపోయాయి. 2 చేతులు వెనక్కి ఎరగదీసి కట్టారు. తలపైన కిరీటం పెట్టి కొడితే ఇప్పుడు ఆ రక్తం చిమ్మితే పురారా ముఖం మీద అప్పటికే ఊయబడిన ఉమ్ములు ఎండిపోయి ఉంటే ఎండిపోయిన ఆ ఉమ్ము మీదకి రక్తం కారడం ప్రారంభమై ఇప్పుడు రక్తము ఉమ్ము ఏకమై ఆయన ముఖము సొగసు లేనిదిగా, స్వరూపము లేనిదిగా, జనులు చూడ నల్లనిదిగా మారిపోయింది ఆయన ముఖం. ఎందుకయ్యా ఎంతగా మార్చుకున్నావు నీ ముఖాన్ని అంటే, నిన్ను బ్రతికించుకోవడానికే, నీ యొక్క స్థితిని మార్చడానికే, నీ కొరకై నా కొరకై ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రోజున పులారా అనేక మంది స్వరూపము లేదని, అందము లేదని వదిలిపెట్టే పిల్లలున్నారు, అందము లేదని వదిలిపెట్టే భార్య ఉంది, అందము లేదని వదిలిపెట్టే భర్త ఉన్నాడు. ఇలాగునే ఎంతో మంది విడిచిపెట్టేస్తున్నారు. కానీ వాక్యం బోధిస్తుంది, ఎందరూ విడిచినా ఆయన నిన్ను విడువడు. ఈ బిడ్డను చూస్తే రక్తములో పొర్లుతూ ఉంది. రక్తములో పొర్లుచున్న ఆ బిడ్డ దగ్గరికి ప్రభువు వచ్చి నువ్వు బ్రతుకుతావని చెప్పి మాట సెలవిచ్చాడు. ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. ఆయన మాటలో జీవముంది. ఒక రోజున ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు ఆయనతో ఉన్న 70 మంది శిష్యులకి వాక్యాన్ని చెప్పినప్పుడు 50 ఆ మాట నచ్చక యేసు ప్రభువునే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే 12 మంది మిగిలారు. వాళ్ళతో ప్రభు అన్నాడు, ఏం పేతురు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగితే పేతురు అన్నాడు, ప్రభువా, నీవు జీవము గల మాటలు కలిగిన వాడవు, నీ మాటలలో జీవముంది, నిన్ను విడిచి ఎక్కడికి వెళతామయ్యా అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. యోహాను సువార్త 6:67లో పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీ మాటల్లో జీవముంది, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం? ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన బ్రతుకు అంటే
మనము బ్రతుకుతాం. ఎందుకో తెలుసా? ఆయన మాటకు అంత పునర శక్తి ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. సర్వ సృష్టి ఆయన వాక్కు చేతనే సృష్టించబడింది. ఆయన మాట చేతనే సర్వ సృష్టి పునర సృష్టించబడింది. కనుక ఆ బిడ్డను చూసి నువ్వు బ్రతుకు అనగానే ఆ బిడ్డకున్న రక్తం, ఆ బిడ్డకున్నటువంటి అపవిత్రత కడగబడి ఆ బిడ్డ శుద్ధీకరించబడి అక్కడ నుండి ఎదగడం ప్రారంభమయ్యింది. ఈ రోజున పులారా, యేసు ప్రభువారికి వధువు సంఘముగా మనము ఉండాలి అంటే, వధువు సంఘముగా మనము సిద్ధపడాలి అంటే, మొదటిది రక్తములో పొర్లుచున్న మనము కడగబడాలి. రక్తములో పొర్లుచున్న మనము శుద్ధీకరించబడాలి. ఏది ఆ రక్తము అంటే పాపమే రక్తము అని వాక్యం బోధిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చెప్పిన మాట, రండి మన వివాదమును తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అన్నాడు ప్రభు. అనగా మానవుని పాపం ఏ రంగులో ఉంది, మానవుని దోషం ఏ రంగులో ఉంది, మానవుని అపవిత్రత ఏ రంగులో ఉంది అనగా రక్తపు రంగు ఎరుపు రంగులో ఉంది. ఆ ఎర్రని రక్తపు రంగులో ఉన్న పాపాన్ని కడిగి తెల్లని దానిగా చేస్తాను అని ప్రభు పిలిచాడు. ఇప్పుడు రక్తములో పొర్లుతున్న బిడ్డ అనగా అర్థం పాపములో పొరుగుతున్న బిడ్డ అని అర్థం. ఈ రోజున పులారా, మనం ఎక్కడ పొర్లుతున్నాము అంటే పాపములు, ఎక్కడ జీవిస్తున్నాము అంటే అపవిత్రతలు, ఎక్కడ బ్రతుకుతున్నాము అంటే చెడులోనే. అయితే మనము ముందు దేవుని బిడ్డగా మారాలి అంటే, మనము పులారా క్రీస్తు సంఘములోకి రావాలి అని అంటే, మనము మన పాపము నుండి కడగబడి పరిశుద్ధులమవ్వాలి. మనము మన పాపము నుండి కడగబడి పరిశుద్ధులమవ్వాలి. చాలా మంది పాపములోనే బ్రతుకుతూ మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. జాగ్రత్త సుమా, మన అపవిత్రత కడగబడాలి, మన దోషములు కడగబడాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి అపవిత్రత, ప్రతి దోషం, ప్రతి ఒక్క చెడు పులార కడగబడి శుద్ధీకరించబడాలి. కారణం, మనము పాపములో బ్రతుకుతున్నాం, పాపములో జీవిస్తూ ఉన్నాం. పాపం పులారా మనల్ని నిత్య నాశనానికి తీసుకుని పోతుంది. కనుక నిత్య నాశనానికి పోకుండా నీవు ఉండాలి అనంటే, నీవు బ్రతుకుతున్న ఆ పాపము నుండి బయటకు రావాలి. నీలో ఉన్న పాపం కడగబడాలి. చాలా మంది అంటారు, నాలో ఏ పాపము లేదు బ్రదర్, నేను చాలా నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను అని. కానీ వాక్యం బోధిస్తుంది, మన హృదయములో అపవిత్రత ఉందట. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన హృదయములో ఏ కళంకము ఉందో, ఏ దోషము ఉందో, ఏ చెడుతనం ఉందో పులారా అక్కడ రాయబడింది. కనుక అవి మనలో ఉన్నవి కడగబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు అని వాక్యం బోధిస్తుంది. దేవునిని ఎవరు చూడాలి అన్నా, దేవునిని ఎవరు కనుగొనాలి అన్నా వాక్యం అంటుంది, పరిశుద్ధత లేకపోతే ఎవడు దేవుణ్ణి చూడలేడు. అందుకే దేవుణ్ణి చూడాలి అంటే యేసు ప్రభువారు చెప్పిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే హృదయములో శుద్ధి అవసరం. ఈ రోజున హృదయం ఎలాగుంది తెలుసా? బైబిల్ చెబుతుంది, హృదయము ఘోరమైన వ్యాధి గలది, హృదయము అన్నిటి మోసకరమైనది అంటాడు ఇర్మియా గ్రంథకర్త. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది మనుషులను మోసగిస్తుంది. అంతేకాదు అది ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక హృదయములో ఉన్న చెడు, హృదయములో ఉన్న అపవిత్రత, హృదయములో ఉన్న కళంకం పులార కడుక్కోవాలి. మనలో చాలా మంది
పైన కనబడేటట్లుగా గడుక్కుంటున్నారు. అంటే ఒకప్పుడు ఇదిగో నేను లోకములో బ్రతికానండి, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నానండి అంటారు. ఎలాగా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే, ఒకప్పుడు త్రాగుబోతునండి, ఇప్పుడు త్రాగుడు మానేశా. ఒకప్పుడు వ్యభిచారినండి, వ్యభిచారం మానేశా. ఒకప్పుడు దొంగనండి, దొంగతనం మానేశా. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడిని, అబద్ధాలు మానేశా. అయితే బాహ్యమైనవి మాత్రమే మానటం కాదు, హృదయములో దాగి ఉన్న చెడు కడగబడాలి. మంచిదే త్రాగుడు మానేవు, కానీ పుల్లారా హృదయములో అసూయ పోయిందా? హృదయములో కక్ష పోయిందా? హృదయములో ఇతరుల మీద విభేదం పోయిందా? హృదయములో గర్వం పోయిందా? హృదయములో నేను అనే తత్వం పోయిందా? హృదయములోనే ఉంటుంది, పైకి మాత్రం నేను పరిశుద్ధుణ్ణి, నేను కడగబడ్డానని చెబుతున్నాం. ఈరోజు చూడండి, అనేక మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మేము క్రైస్తవులమండి అంటారు, మేము రక్షించబడ్డాము అంటారు. కానీ పులారా బూతులు మానరు, ప్రార్థనకి వెళ్తారు, పాటలు పాడతారు, బూతులు మాట్లాడుతూనే ఉంటారు. చుట్టలు కాలుస్తారు, సిగరెట్లు కాలుస్తారు, బీడులు కాలుస్తారు. పులారా ఈ పాన్ పర్రకు అడ్డమైన గడ్డి తింటారు. ఒక పక్కన మేము ప్రభు నమ్ముకున్నామంటారు, ఒక ప్రక్కన పులారా వ్యభిచారం చేస్తా ఉంటారు, ప్రభు నమ్ముకున్నామంటారు. ఒక ప్రక్కన త్రాగుతూనే ఉంటారు, దేవుని మందిరానికి వెళ్తామంటారు. అనగా చాలా మంది పైకి ఏదేదో నటనాడుతున్నారు, కానీ హృదయములో సరి అయిన పరిశుద్ధత రాలేదు. సరైన పరిశుద్ధత వస్తే ఎలాగుంటారు అంటే, బైబిల్ చెప్పిన మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడు క్రొత్తగా పుట్టిన శిశువుని పోలి ఉంటాడు అని. శిశువులో ఏ కల్మషము ఉండదు, వాడి నవ్వులో కల్మషం ఉండదు. మీరు చూడండి, శిశువు నవ్వులో కల్మషం ఉండదు, శిశువు మాటల్లో కల్మషం ఉండదు, శిశువు నడవడికలో కల్మషం ఉండదు, శిశువు చేసే పనులో దురుద్దేశమే ఉండదు. కానీ నేడు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాం అనబడుతున్న మనలో చాలా మంది నవ్వు చూడండి, వాళ్ళు నవ్వుతున్నట్టు పై కనపడతారు, కానీ లోపల అసూయ స్వభావం, లోపల వేరే యొక్క స్వభావం కనపడతా ఉంటుంది క్లియర్గా. చాలా మంది పైకి పరిశుద్ధులుగా కనబడతారు, కానీ అంతరంగము భయంకరమైన చెడుతో ఉంది. కారణం, వారు కడుగుకోవలసిన రీతిగా కడుగుకోకపోవడమే కారణం. ఎలా కడుక్కోవాలో, ఎలాగ సరి చేసుకోవాలో, రక్తములో పొర్లుచున్న మనం ఎలా పవిత్రులమవ్వాలో ఒక మాట చెబుతా. ఒకసారి ఒక గ్రామములో ఒక చాకలాయన ఉంటూ ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి బట్టలు ఎవరెవరైతే చాకిరేవుకి వేస్తారో వారి బట్టలన్నీ కూడా ఆయనే ఉతుకుతూ ఉండేవాడు. ఆయనకు వివాహం అయ్యింది, కానీ ఏనాడు కూడా భార్యను చాకిరేవుకు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇంటికాడ పనులు చేసుకుంటుందని ఆయనే బట్టలు తీసుకుని రేవుకెళ్ళి ఉతికి ఆరబెట్టుకుని సాయంకాలంకి వచ్చేవాడు. సాయంకాలం ఎవరు బట్టలు వాళ్ళకి తీసుకెళ్లి అప్పగించేవాడు. ఒకసారి ఆ ఊరిలో ఏదో పులారా జాతరు లాంటిది జరిగితే చుట్టుపక్కల ఊరు నుండి ఆ గ్రామమునకు బంధువులు వచ్చారు. అయితే బంధువులు రావడం, జనం ఎక్కువ ఉండడం వల్ల 3 రోజుల తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ కూడా కొంచెం ఎక్కువయ్యాయి. ఈ చాకలాయన్ని పిలిచి, బాబు బంధువులు రావడానికి కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయని ప్రతి ఇంటి వారు కూడా ఎగస్ట్రాగా బట్టలు వేశారు ఉతకడానికి. అయితే ఈయన వాటిని 2 మూటలు కట్టుకుని, నేను ఇటువరకు 1 మూట అయితే నేను ఒక్కడిని ఉతికేవాడిని, ఇప్పుడు 2 మూటలు ఉన్నాయి కనుక భార్యను కూడా తోడు తీసుకెళ్దాము, ఇదిగో ఇద్దరం కలిపి ఉతికితే త్వరగా అయిపోతుందని చెప్పి భార్యను కూడా తోడు తీసుకెళ్ళాడు. ఆమె ఎప్పుడూ రేవుకు పోలా, ఎప్పుడు కూడా బట్టలు ఉతికిన మనిషి కాదు, ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది. అయితే రేవుకెళ్ళిన తరువాత ఒకే చోట 2 బండలుంటే ఆ బండల దగ్గర ఉతికేవాళ్ళు, భర్త భార్య మాట్లాడుకుంటూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళిన సమయంలో ఒకే స్థలంలో ఒక బండ ఉంది, ఇంకా కొంచెం దూరం స్థలంలో ఇంకొక బండ ఉంది. అయితే భర్త అన్నాడు, ఈ బండ దగ్గర నువ్వు ఉతుకుతూ ఉండు, నీ బట్టలు అయిపోగానే ఆరయ్యి, అప్పుడు నేను కూడా నా బట్టలు ఉతుకుని వస్తాను, సాయంకాలం వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి ఆ బట్టలు మడత పెట్టుకుని వెళదామని చెప్పాడు. అలాగే అంది భార్య. భార్యకు ఒక మూట ఇచ్చాడు. భర్త వెళ్ళాడు. భర్త ఆ బండ దగ్గర కూర్చుని ఆ మూటను
ఒక్కొక్క వస్త్రాన్ని సగ నీళ్లలో ముంచి ఆ బండ పైన వేసుకుంటూ పులారు వస్తున్నాడు. ఒక అరగంటకి భార్య కేకేసి, నా బట్టలు అయిపోయినాయి, నేను ఇంటికి వెళ్తున్నాను అంది. ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇంత తొందరగా ఎలా ఉతికేసింది, ఏనాడు రేవుకు రానేది మనిషి, నా బట్టలు ఇంకా సగం ఉండిపోయినాయి, అసలు ఎలా ఉతికింది అని చెప్పి, సరే ఉండు నేను వస్తున్నానని చెప్పి భార్య ఉతికి ఆరేసిన బట్టల దగ్గరికి వెళ్ళి, ఎంత స్పీడ్గా ఎలా ఉతికావు, ఎలాగైపోయి అని చెప్పి వెళ్ళి ఆ బట్టలు చూస్తే ఏ బట్టలో ఉన్న మురికి ఆ బట్టలోనే ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి బట్టలు ఉతికానంటున్నావు, ఏ బట్టలో ఉన్న మురికి ఆ బట్టలో ఉందేంటి, ఎలా ఉతికావు అంటే, అదేంటి ఎలా ఉతకడం ఏంటి అంది. అవును, అసలు బట్టలు ఎలా ఉతికావు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఉతికేదేముంది, నువ్వు మూట ఇచ్చావు కదా, మూట నీళ్లలో ముంచాను, మూట బండకేసి కొట్టాను, తీసుకొచ్చి ఆరేసాను అంది. ఆయన నవ్వుకున్నాడు, దీనికి బట్టలు ఉతకడం రాదు అని చెప్పి. అప్పుడు అన్నాడు, అలా కాదు బట్టలు ఉతికేది, ముందు మూటను ఉప్పదీయాలి, మూటను విప్పదీసి దానిలో ఉన్న ఒక్కొక్క బట్టను నీళ్లలో ముంచి దానికి సబ్బు పెట్టి దాన్ని బండ మీద ఉతికి నీళ్ళల్లో జాడించి మళ్ళా ఉతికి నీళ్ళల్లో జాడించి అప్పుడు మురికిపోయిందో లేదో చూచి అప్పుడు తీసుకే పిండి ఆరేయాలని చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి, మనలో చాలా మంది ఎలాగ ప్రార్థన చేస్తారంటే ఆ స్త్రీ ఎలాగైతే ఉతికిందో అలాగే చేస్తారు. అంటే అర్థం ఏంటి, మూట ప్రార్థన చేస్తారు, ప్రభువా మేమందరము పాపులమే అని చెప్పి మొత్తం తనతో పాటు సంఘస్థులందరినీ కలిపేస్తారు. మేమందరం పాపులమే అని మూట ప్రార్థన చేస్తారు. లేకపోతే ప్రభువా నేను పాపిని అని మూట ప్రార్థన చేస్తారు. కానీ హృదయాన్ని ఇప్పదీసి, ప్రభువా ఇదిగో నేను పాపిని నాయనా, ఇదిగో నా పాదాలు ఫలానా స్థలానికి పరిగెత్తాయి, నా చేతులు ఫలానా చెడ్డ పని చేశాయి, నా కన్నులు ఫలానా చెడును చూశాయి, నా పెదవులు ఫలానా అపవిత్రమైన మాటలు మాట్లాడాయి, నా చెవులు వినకూడని వార్తలు విన్నాయి, అయ్యో నేను ఫలానా స్థలములో అపవిత్రములో పొర్లిన వ్యక్తినయ్యా అని చెప్పి ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి ఏ భాగానికి ఆ భాగాన్ని దేవుని పాదముల దగ్గర ఉతుక్కునేవారు తక్కువైపోయారు. అందుకనే ఎక్కడ మురికక్కడే ఉంది, ఎక్కడ దోషం అక్కడే ఉంది, ఎక్కడ అపవిత్రత అక్కడే ఉంది. పేరుకి మాత్రం రక్షించబడ్డాం, పేరుకి మాత్రం బాప్తిస్మం పొందాం, కానీ పాపం కడుక్కున్నావా? పాపం కడగబడిందంటే మళ్ళీ అదే జ్ఞాపకంకి వస్తుంది, మళ్ళీ అదే ఆలోచన వస్తుంది, దానివైపు పరిగెడుతూ ఉన్నాం. కారణం మన పాపమును సరి చేసుకోవడం, కడుక్కోవడం, దిద్దుకోవడం మనకి చాతరాలే. బైబిల్ గ్రంథం అంటుంది, ఇదిగో రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పా. అనగా ఆయన మాట పాపములో ఉన్న మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చూడండి వాక్య గ్రంథాన్ని, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా ఆయన మాట ఒక పాపిని పవిత్రుని చేస్తుంది. ఆయన మాట ఒక దోషములో బ్రతుకుతున్న వ్యక్తిని పవిత్రుడిగా చేస్తుంది. ఆయన మాట ఒక అపవిత్రుణ్ణి పరిశుద్ధుడిగా చేస్తుంది. ప్రియులారా, అయితే ఆ మాట ఎప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుందో తెలుసా? ఆ మాట మన హృదయములోనికి వచ్చినప్పుడు. చాలా మంది వాక్యం వింటారు కానీ పవిత్రపరచబడరు, వింటారు వారిలో మార్పు రాదు. కారణం ఏంటి తెలుసా? వింటారు కానీ దానిని లోపలికి రానియ్యరు. ఈ చెవు ద్వారా విని ఈ చెవు ద్వారా వదిలేస్తారే గాని ఆ మాట హృదయ అంతరంగాలలోనికి పోదు. హృదయ అంతరంగాలలోనికి పోతే వాక్యం బోధిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, హెబ్రీ పత్రిక 4:12లో గ్రంథకర్త అంటాడు, ఎందుకనగా వాక్యము సజీవమై బలము గలదై అది దూరుచు ప్రాణాత్మలను
విభజించుచు అది పులార కీళ్ళల్లోనికి మూలుగుల్లోనికి దూరుచు అది శోధిస్తుందట. వాక్యము లోపలికి వెళితే నీలో ఉన్న పాపం ఎక్కడుందో, నీలో ఉన్న చెడు ఎక్కడుందో, నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు, వాక్యము దానిని ఎత్తి చూపుద్ది. వెంటనే దానిని ఒప్పుకోగానే, వెంటనే దానిని పులార విడిచిపెట్టగానే నువ్వు పరిశుద్ధపరచబడతావు. చాలా మంది జీవితాల్లో ఈ రోజున పులార వాక్యము లోపలికి వెళ్లకుండా, వాక్యాన్ని లోపలికి రానియకుండా మూసివేస్తూ ఉన్నారు. అందుకే ఎన్ని ప్రసంగాలున్నా ప్రజల పాపం కడగబట్టాలి. ఏ రక్తములో ఉన్నారో అదే రక్తములో పొర్లుతున్నారు గాని ఆ రక్తము నుండి కడగబడి, ఆ రక్తము నుండి మోచించబడి, ఆ రక్తము నుండి పవిత్రపరచబడి బ్రతికి ఎదగడం మానివేశారు. ఈ రోజున అనేక మంది పేరుకి మాత్రమే సజీవులుగా ఉన్నారు గాని అనేక మంది మృతులే. కారణం పాప విషయములో చనిపోయారు, అపవిత్రమైన విషయములో చనిపోయారు, దోషక్రియల విషయములో చనిపోయారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, దేవుని వాక్యం వింటున్న నువ్వు పరిశీలన చేర్చుడు. క్రీస్తు మాట నిన్ను బ్రతికించిందా? క్రీస్తు మాట నీ ప్రతి అపవిత్రత కడిగి వేసిందా? క్రీస్తు మాట నీలో ఉన్న ప్రతి హేయతను తీసివేసిందా? క్రీస్తు మాట నీలోనికి వచ్చినప్పుడు ఆ మాట నిన్ను కెలికి, నీలో ఎక్కడ అపవిత్రత దాగుందో, నీలో ఎక్కడ చెడు దాగుందో దానిని బయటకు తోసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. మనము అపవిత్రతలోనే చనిపోకూడదని, మనము పాపములోనే చనిపోకూడదని, పాపములోనే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామని, మనలను ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, మన జీవితంలో గొప్ప జయాన్ని ఇవ్వడానికి గొప్ప దేవుడైన ఆయన లోకానికి వచ్చి నీ కొరకై, నా కొరకై అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడు. నిన్ను బ్రతికించడానికి, నిన్ను లోకములో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి, నీ జీవితాన్ని దీవెనకరముగా మార్చడానికి నీ కొరకై ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఎలా కార్చాడు? ఒక సంఘటన చెబుతాను. అది ఒక పల్లెటూరు. దానిలో ఒక చిన్న మోసరగా ఉన్నటువంటి కుటుంబం ఉంది. వారు బాగా పులార బీదలు. అయితే ఆయన రోజు కష్టపడేవాడు, భార్య కష్టపడేది, బిడ్డలు కష్టపడేది. ఎంత కష్టపడినా కుటుంబం అంతయు కూడా ఆ రోజునే నడుస్తూ ఉండేది. అయితే ఆయన ఒక రోజున పట్టణమును చూస్తూ ఉన్నప్పుడు ఓ గోడలకి, వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఇళ్ల గోడలకి ఒక వాల్ పోస్టర్ అంటించింది. ఏమిటి అంటే, ఫలానా తారీఖున మన ప్రక్క గ్రామమైనటువంటి గ్రామములో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, ఎవరిని ఎద్దు గెలిస్తే వానికి 30 లక్షల రూపాయల నగదు బహుమతి అని ఆ పోస్టర్లో ఉంది. ఈయనకి ఆలోచన వచ్చింది, నాకు ఒక ఎద్దు ఉండి ఆ ఎద్దుగాని గెలిస్తే నేను లక్షాధికారిని అవుతాను కదా, ఒక నెల రోజులు టైం ఉంది కదా, అయితే నేను నాకున్న దాన్ని పెట్టి ఒక ఎద్దును కొనుక్కుందామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి భార్య పుస్తులు, చిన్న చిన్న వస్తువులుంటే వాటిని అమ్మేశాడు. డబ్బు సరిపోలే, కొంత అప్పు చేశాడు. ఆ డబ్బు తీసుకెళ్లి సంతలో ఒక మంచి ఎద్దును కొనుక్కున్నాడు. ఆయన కంటికి ఇంపుగా ఉన్న ఒక ఎద్దును కొనుక్కున్నాడు. ఆ ఎద్దును తీసుకుని వచ్చి రోజు కూడా దానికి శ్రేష్టమైన మేత పెట్టడం ప్రారంభించాడు. రోజు ఒక పులార మైదానపు గ్రౌండ్లోకి తీసుకెళ్లి చెట్టుకి ఎద్దుని కట్టి తన నడుమనకు ఒక బండను కట్టుకొని ఆ ఎద్దు ముందు అటూ ఇటూ లాగుతూ ఆ ఎద్దుతో చెప్పేవాడు, ఎద్ద ఫలానా తారీఖున ఎట్ల పందాలు ఉన్నాయి, ఆ రోజున ఇదిగో నీవు నీ మెడకు బండను కడతాను, ఈ బండను ఇలాగూ నువ్వు లాగాలి అని దానికి చూపిస్తూ రోజు ఆయన పులార లాగుతూ ఉండేవాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి కడితే మెడ ఎక్కడ దెబ్బతింటుందో అని పులారా దాన్ని చాలా అపురూపముగా చూడడం ప్రారంభించాడు. అయితే ఇక తెల్లవారితే ఎడ్ల పందాలు అన్న రోజు వచ్చేసింది.
ఆ రోజు పిల్లారా ఇక తెల్లవారితే ఎడ్ల పందాలు అనగా ఆ రోజు సాయంకాలం ఆ యజమానుడు ఎద్దు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఎద్దు అనుకుంటుంది, ఇదేమిటి నా యజమానుడు ఎన్నడూ ఇలా నా దగ్గర కూర్చోలేదే, దిగులుగా కూర్చున్నాడు ఏంటి అని చూస్తూ ఉండగా ఎద్దుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని ఎరుగును. ఎద్దులకు తన యొక్క యజమానుడు ఎవరో తెలుసు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, ఆయన పరిస్థితులు ఏంటో తెలుసు పిల్లారా. అయితే ఆ యొక్క యజమానుడు కూర్చొని ఎద్దుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దా, ఓ ఎద్దా, ఈ రాత్రి నేను చెప్పే జాగ్రత్తగా వినన్నాడు. వింటా ఉంది ఎద్దు, ఇదిగో నిన్ను కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా భార్య మంగళసూత్రం అమ్మేశా, కొంత అప్పు చేశా, నిన్ను కొన్నాను, నా దగ్గర ధనము లేదు, నా పిల్లలకు పస్తులు పెట్టి నీకు ఇదిగో దానా పెట్టాను, ఇదిగో నా పిల్లల మీద కోపం వస్తే వాళ్ళనే కొట్టాను గాని నిన్ను మాట కూడా అనలేదు. అయితే తెల్లవారితే ఎడ్ల పందాలు, నీవు గాని ఆ పందెములో గెలిస్తే మనకు 30 లక్షలు వస్తాయి, నేను ధనవంతుడు అవుతా, నిన్ను బాగా చూస్తా, నేను నా పిల్లలు కూడా బాగా బ్రతుకుతాం, ఇప్పుడు మేము బాగా బ్రతకాలో లేదో నీ చేతుల్లో ఉంది అని చెప్పాడు. ఎద్దు ఆ మాటలు వింటూ ఉండగా పులారా కన్నీరు కార్చింది. అయ్యో, నా యజమానుడు ఎంత నమ్మకస్తుడు, నన్ను కొన్న రోజు నుంచి రోజుకి ఏ రోజు పస్తు పెట్టలేదు, ఏ రోజు నా ఒంటి మీద దెబ్బ వేయలేదు, నన్ను చిన్న పిల్లలాగా చూసుకున్నాడు. ఏమైనా సరే తెల్లారి ఎడ్ల పందాల్లో నేను గెలవాలి, నా యజమానుడి ముఖములో ఆనందం చూడాలి, ఆస్తిమంతుని చేయాలని రాత్రంతా కూడా దానా పెట్టినా తినలేదు, నీళ్లు పెట్టినా త్రాగలేదు, నిద్రపోలేదు పులారా. ఆలోచిస్తుంది, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఎడ్ల పందాలకు తీసుకెళ్తాడా, ఎప్పుడు గెలుస్తానా, ఎప్పుడు నా యజమానుడు గొప్పవాడిగా చూస్తానని ఆలోచిస్తూ ఉంది. తెల్లారిపోయింది పులారా. ఎద్దును తీసుకొచ్చారు, శుభ్రముగా చెరువులు దాన్ని కడిగారు, గులాబు పసుపు కొట్టారు, దాన్ని కట్టవలసినటువంటి పులారా కొమ్ములకి వాటికి డెకరేషన్ చేశారు, తీసుకువెళ్ళి బద్దెలో నిలబెట్టాడు. అనేక మంది ఎద్దులు తీసుకొచ్చారు, అవి కూడా నిలబడ్డాయి లైన్గా. మెడలో బలమైన బండ కట్టారు, మోకాళ్ళ లోతు ఇసుక, ఏనాడు కూడా ఇసుకలో ఎద్దు నడవలేదు, ఏనాడు అంత బలమైన బండ అది ఏడవలేదు. అయితే అందరి ఎద్దుల యజమానులు వాటి వెనక నిలబడ్డారు. ఒక చేతిలో ముళ్ళు కర్ర ఉంది, ఒక చేతిలో దాని తోక పట్టుకుని ఉన్నారు. ఎప్పుడు విజిలేస్తాడా తోకను కొరికి ముళ్ళు కర్ర పెట్టి పొడిచి దాన్ని పరిగెత్తించాలని యజమానులు అందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు. అయితే ఈ కాపరి, ఈ యజమాని తన ఎద్దు దగ్గరికి వచ్చాడు. అందరి ఎద్దులు చూడు అన్నాడు. అందరి ఎద్దులు చూసింది. వాళ్ళ యజమాని వెనక నిలబడ్డారు కర్రలు తీసుకుని. కానీ ఈ కాపర్ అన్నాడు, అందరిలాగా నేను ఉండనమ్మా, నీకు ముందు నేను నిలబడతా, నేను పరిగెడతాను ఈ ఇసుకలో, నన్ను చూసుకుంటూ నువ్వురా అన్నాడు. ఎద్దు గుండె ద్రవించిపోయింది. ఎంత మంచి కాపరి నా కాపరి, ఎంత గొప్పవాడు. అందరూ వాళ్ళ యొక్క ఎద్దులని ముళ్ళుగర్ర పెట్టి పొడి చేసి పరిగెత్తిస్తారు గాని నా యజమానుడు నాకు ముందు పరిగెడుతున్నాడని ఎప్పుడు విజిలేస్తాడా, ఎప్పుడు జెండా ఊపుతాడని చూస్తా ఉంది. జెండా ఊపాడు, విజిలేశాడు పులారా. యజమానుడు పరిగెత్తా ఉన్నాడు, మోకాళ్ళు తీసుకలు. యజమానుడు చూసుకుంటే ఎద్దు పరిగెడుతుంది. అందరి ఎద్దుల కన్నా ఈ ఎద్దే పులారా ముందులో ఉంది. అయితే ఇంకా దగ్గర 20 అడుగుల దూరములో ఉండగా ఈ ఎద్దు సొమ్మసిల్లిపోవడం ప్రారంభించింది. రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా నీళ్లు తాగలేదు, రాత్రంతా దానా తినలేదు. పైగా క్రొత్తగా బండ మెడలో కట్టారు, భారమైపోయింది, మోకాళ్ళు ఇసుక. ఈ యొక్క పులార భారములో పరిగెడుతున్న దానికి ప్రాణం సొమ్మసిల్లి కళ్ళు తేలవేసి నోటముట నురుగులు గక్కుతా ఉంది. ఆ యజమానుడు పులార పరిగెత్తుకుంటూ వెళ్ళి బద్దె మీద నిలబడ్డాడు. వెనక తిరిగి ఎద్దును చూశాడు. ఎద్దు సొమ్మసిల్లిపోవడం గమనించాడు. కేకలాయడం మొదలు పెట్టాడు. ఎద్దా, 20 అడుగులే ఉందమ్మా, నువ్వే ఉన్నావు ముందు, నువ్వు గెలుస్తావు అని కేకలేస్తుంటే కాపరి స్వరము వచ్చి చెవులో పడుతూ ఉంటే ఏమైనా సరే బలముని కూడబెట్టుకుని బయలుదేరి గెలవాలని పులార పుంజుకుంటూ బలాన్ని కూడబెట్టుకుంటూ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రక్కన ప్రాణం తేలిపోతుంది, నాలుక పెడసగట్టింది, నువ్వు కక్కుతుంది. ఎద్దు కేకలేస్తున్నాడు. కాపరి 15 అడుగులే ఉంది, 10
అడుగులే ఉంది, 5 అడుగులే ఉంది, నువ్వే ముందున్నావు, ఎద్దు అని కేకలేస్తుంటే ఓ ప్రక్కన మగతలోకి వెళ్ళిపోతున్న ఎద్దు, భారముగా ఏడుస్తున్న ఎద్దు యజమానుడి యొక్క స్వరము వింటూ పులారా ఎట్టకేలకు వచ్చి బద్దీన చేరిపోయింది. ఆ కాపరి సంతోషభరితుడై పరిగెత్తుకుంటొచ్చి దాని మెడను గట్టి కౌగిలించుకుని, ఎద్దా మనమే గెలిచాం, నేనిప్పుడు ఆస్తివంతుడయ్యాను, నన్ను గెలిపించావని చెప్పి గట్టిగా కౌగిలించుకుని పులారా దాన్ని ముద్దాడుతూ ఉండగా ఆ ఎద్దు సొంగ కక్కుతూ పులారా దమ్ముతో పరిగెత్తిందేమో, రాత్రంతా నిద్రలేదేమో, యజమానుడు గెలిచాడన్న మాట విందేమో, సంతోషభరితురాలి ఆ యజమానుడు అలా కౌగిలించుకుని ఉండగా తన యొక్క భుజం మీదే తన తలను పెట్టి అలాగే ప్రాణం విడిచిపెట్టేసింది. పురిలారా, ఆ యజమానుణ్ణి ఆస్తికర్తను చేయడానికి, ఆ యజమానుని కుటుంబాన్ని గొప్పగా చేయడానికి ఎద్దు ఎన్నడూ లాగని బండను లాగి అది ఎలాగ తన ప్రాణాన్ని విడిచిందో యేసు ప్రభువారు కూడా నిన్ను గొప్పవాణ్ణి చేయడానికి, నిన్ను ప్రేమించి ఎన్నడూ మొయ్యని సిలువ కొయ్యను మోసి, ఎన్నడూ అనుభవించని శ్రమను అనుభవించి, ఎన్నడూ చూడనటువంటి వేదనను చూసి గొల్గొతా కొండపైన ఆయన పులారా సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఎరుగుదువా దేవుని ప్రేమ? ఎరుగుదువా దేవుడిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు ఎంతగా ప్రాణం పెట్టాడో. నిన్ను చూసి ఆయన ఏమీ ఆశించట్లేదు, కానీ నువ్వు నా చేతి పనివి, నీ పాపం వల్ల చనిపోతున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు తిరిగి నాతో ఉండాలి అంటే నేను కార్చిన రక్తము చేత కడగబడు, పరిశుద్ధపరచబడు అని కోరుతున్నాడు. ఈ రాత్రి వేళ పాపములు పొర్లుచు ఆత్మీయ స్థితిలో చచ్చిన మనము బ్రతుకుతామని దేవుడు చెప్పాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడలారా, దేవుని మాట విని ఆత్మీయ స్థితిలో క్రొత్త జన్మ అనుభవంలోనికి వద్దాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాఘనుడవైన మా పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, మీరు మమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నారయ్యా. మా నుండి ఏమి ఆశించకుండా అయ్యా, మమ్మల్ని ఏమి కోరకుండా మీరే మా కొరకు సిలువలో ప్రాణం అర్పించారు. మీరే మా కొరకు నాయన తండ్రి మీ రక్తాన్ని కాల్చారు. ఎద్దు ఏ రీతిగా ప్రభువా చనిపోయిందో ఆ రీతిగా మా కొరకైనా అయినా మీరు కలువరిలో మీ ప్రాణాన్ని పెట్టారు ప్రభువా. నిజమే, మమ్మల్ని ప్రభా అందరూ విడిచిపెట్టేశారు. మా పాపమును బట్టి, మా దోషమును బట్టి అపవిత్రతలో బ్రతుకుతున్న వారము స్వామి. కనుక నీ మాట చేత ఈ రాత్రి బ్రతికించండి. నీ మాట చేత మమ్ములను ప్రభా బ్రతికించండి. ఈ రాత్రి దయచేసి నీ వాక్కు చేత మమ్ములను శుద్ధీకరించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు, అందరిని మీరు దర్శించండి. అందరిపై నీ రక్త ప్రోక్షించండి. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దయ్యా. ఏ బిడ్డను ప్రభువా నీ నుండి దూరము కానియొద్దు స్వామి. కనికర పడుమని ప్రార్థన చేస్తున్నా, కృప చూపుమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి బిడ్డ రక్షించబడి పవిత్రమైనటువంటి బిడ్డగా మార్చబడి నీ రాకడి సిద్ధపరచబడే గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు స్వామి, వారిని బలపరచండి. అనారోగ్యత నుండి స్వస్థత దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి. కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక నశించిపోతున్నటువంటి కుటుంబాలను నెమ్మదితో, సమాధానంతో నింపండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు సులువైన ప్రసవం దయచేయండి నాయన. బాలింతలుగా ఉన్న తల్లులకు, బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నాయన. గర్భఫలము లేనటువంటి నాయన దంపతులకి గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనాథలైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోనండి నాయన. వృద్ధులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో మంది ప్రభా ఈ లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయి, నాయన చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో నాయన కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటుండగా కనికరపడండి స్వామి. అట్టి వారి ఎడల కృపను చూపండి అయ్యా. వారిని బ్రతికించండి ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వైరస్ వల్ల ప్రభా ఎన్నో నా తండ్రి దేశాలు అతలకుతలమైపోయాయి స్వామి.
కనికర పడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ఆసుపత్రుల్లో ఉన్నారయ్యా, కనికర పడండి స్వామి. వారిని ముట్టండి ప్రభా, వారిని స్వస్థపరచండి నాయన. మరణానికి అప్పగించొద్దు ప్రభా. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు నాయన మరణంలోకి వెళ్ళిపోయాయి అయ్యా. మరణించిన కుటుంబాలను ఒక్కసారి ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకు ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ప్రభా, ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో నాయన వలస వెళ్ళి బ్రతుకుతున్నారు నాయన. ఆయా దేశాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయా దేశాల్లో ప్రభ బిడ్డలను బట్టి ఆ దేశానికి క్షేమం దయచేయండి. ఆ దేశపు నాయన నాయకులను మీరు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. అయా ఈ వైరస్ విశ్రమణ సరుకుంటున్నట్లు యేసు క్రీస్తు నామములో ప్రభ నీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థన చేస్తున్నా. అయా బలహీనమైన మమ్మలను మీరు ప్రేమించి ప్రతిదినం ఈ రీతిగా నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే ప్రభా, ఇంకా ఎవరైనా నిన్ను నాయన విశ్వసించిన వారు ఉంటే ప్రభా, వారిని విశ్వసించున్నట్లుగా, రక్షణ పొందినట్లుగా, నిత్య నరకం నుండి తప్పించబడినట్లుగా నీ కృపాక్షేమమును దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి రాత్రి ప్రభు ఈ రీతిగా మన బలపరుస్తున్నాడు. మీరు కూడా ఎంతో సమర్పణ కలిగి, ఎంతో ఆసక్తి కలిగి వాక్యాన్ని వీక్షిస్తున్నారు. అనేక మంది దగ్గరికి వాక్యాన్ని పంపిస్తున్నారు. పరిచర్యలో నాతో కలిసి ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలు, బెహరాన్లో ఉన్నవారు కానీ, ఖత్తర్లో ఉన్నవారు కానీ, మస్కట్లో ఉన్నవారు కానీ, దుబాయ్లో ఉన్నవారు కానీ, ఇండియాలో ఉన్నవారు కానీ, ఈ రీతిగా పరిచర్యలో పాలు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి రేపు రాత్రి మరలా వాక్య ధ్యానములు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను తన సజీవమైన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్.